వెల్కమ్ టు వైబ్రెంట్ వంటిల్లు. నేను ప్రశాంతి. కొబ్బరి పాలతో పెసరపప్పు పాయసం ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ఒక పెద్ద సైజు కొబ్బరికాయ తీసుకున్నాను. పాయసం చేయడానికి కొబ్బరి నీళ్లు, కొబ్బరి రెండింటినీ యూజ్ చేస్తున్నాను. కొబ్బరిని చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. నేను బ్రౌన్ కలర్ పార్ట్ రిమూవ్ చేయట్లేదు, మీరు వద్దనుకుంటే రిమూవ్ చేసుకోవచ్చు. కొబ్బరి పాల కోసం కొబ్బరిని 2 బ్యాచెస్గా గ్రైండ్ చేస్తున్నాను. మిక్సీ జార్లో హాఫ్ క్వాంటిటీ కొబ్బరి నీళ్ళతో పాటు వాటర్ కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పేస్ట్ థిక్గా ఉంది కాబట్టి ఇంకొక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. స్ట్రెయినర్లో అంతా వేసి కొబ్బరి పాలని సపరేట్ చేయాలి. ఈ పాలని ఫస్ట్ ఎక్స్ట్రాక్ట్ మిల్క్ అంటారు. వడగట్టిన కొబ్బరిని మళ్ళీ వాటర్ యాడ్ చేసి గ్రైండ్ చేస్తే మనకి సెకండ్ ఎక్స్ట్రాక్ట్ మిల్క్ వస్తాయి. మిగిలిన కొబ్బరితో ఇదే ప్రాసెస్లో ఇంకొన్ని కొబ్బరి పాలు రెడీ చేసుకోవాలి. నేను నార్మల్ మిల్క్ అస్సలు యూజ్ చేయట్లేదు, అందుకు మనం ఎంత ఎక్కువ వీలైతే అన్ని కొబ్బరి పాలు రెడీ చేసుకోవాలి. అలా అని మరీ వాటర్ ఎక్కువ యాడ్ చేసి గ్రైండ్ చేసుకోకూడదు. అలా చేస్తే పాలు పల్చన అయిపోతాయి, పాయసం నీళ్ళగా వస్తుంది అండ్ అంత కమ్మగా ఉండదు. ఇంచుమించు 2 లీటర్స్ దాకా కోకోనట్ మిల్క్ వచ్చాయి. దీనికి సరిపడా స్వీట్నెస్ కోసం ఆల్మోస్ట్ ½ కేజీ బెల్లం తీసుకున్నాను. బెల్లం చిన్న ముక్కలు చేసుకొని ½ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మీరు పౌడర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. స్టవ్ ఆన్ చేసి బెల్లం పూర్తిగా కరిగి 4-5 పొంగులు వచ్చేదాకా బాయిల్ చేసుకోవాలి. దీనికి తీగపాకం అవసరం లేదు. బాయిల్ అయ్యేటప్పుడు ఇలాచీ వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. బెల్లం పాకం రెడీ అయిపోయింది. ఇంకా పూర్తిగా దీన్ని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక ప్రెషర్ ప్యాన్లో 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవాలి. నేను కాజు అండ్ కిస్మిస్ తీసుకున్నాను. అదే నెయ్యిలో 150 గ్రామ్స్ దాకా పెసరపప్పు లో ఫ్లేమ్లో దోరగా వేయించుకున్నాను. మీకు పాయసం ఎక్కువ థిక్గా కావాలంటే పప్పు క్వాంటిటీ ఇంక్రీజ్ చేసుకోండి. పప్పు ఉడికించుకోవడానికి నీళ్లు, కొబ్బరి పాలు కలిపి 1 కప్పు వేసుకుంటున్నాను. డైల్యూట్ చేయకుండా ఒట్టి కొబ్బరి పాలలో ఉడికించుకుంటే కొబ్బరి పాలు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. కుక్కర్ మూత పెట్టాక జస్ట్ 1 విజిల్ వస్తే సరిపోతుంది. మీరు పప్పుని కుక్కర్లో కాకుండా నార్మల్గా కూడా ఉడికించుకోవచ్చు. పెసరపప్పు త్వరగా ఉడికిపోతుంది. పప్పు కరెక్ట్గా ఉడికింది. మరీ మెత్తగా లేదు, గట్టిగా లేదు. జస్ట్ పప్పుని అలా తిప్పుకుంటే చాలు. మ్యాష్ చేయకండి. మనం పాయసం తాగేటప్పుడు మనకి ఆ పప్పు పంటికి తగలాలి. పాయసం చేయడానికి ఈ చిన్న పాన్ సరిపోదు కాబట్టి పెద్ద గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ 1 or 2 కప్స్ కొబ్బరి పాలు పప్పులో వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు కొబ్బరి పాలు పూర్తిగా పోసుకొని ఒక పొంగు వచ్చేదాకా ఉడకనివ్వాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి. కలపకపోతే పప్పు అడుగుకు చేరి మాడే అవకాశం ఉంది. కొబ్బరి పాలు 1 పొంగు వచ్చాయి. ఇప్పుడు పూర్తిగా చల్లారిన బెల్లం పాకం వడగట్టి వేసుకోవాలి. పాకం అస్సలు వేడిగా ఉండకూడదు. వేడి పాకం వేసుకుంటే ఏ పాలన్నా ఖచ్చితంగా విరిగిపోతాయి. ఆల్రెడీ అన్నీ కుక్ అయ్యాయి కాబట్టి మళ్ళీ ఎక్కువసేపు బాయిల్ చేయాల్సిన అవసరం ఉండదు. జస్ట్ అన్నీ బాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది.
ఫైనల్గా హాఫ్ టీ స్పూన్ ఇలాచీ పౌడర్ అండ్ డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. నేను ఇలాచీ క్వాంటిటీకి డబుల్ క్వాంటిటీలో షుగర్ తీసుకొని గ్రైండ్ చేసి పెట్టుకుంటాను. అలా మనం ఎప్పుడు స్వీట్స్ చేసుకున్నా కూడా ఈజీగా యూస్ చేసుకోవచ్చు. ఎంతో కమ్మనైన పెసరపప్పు పాయసం రెడీ అయిపోయింది. వేడివేడిగా తాగినా బాగుంటుంది, చల్లగా తాగితే ఇంకా బాగుంటుంది. కప్పు స్పూన్తో కాకుండా గ్లాస్లో పోసుకొని తాగండి. ఒక్క గ్లాస్తో ఆపరు, రెండో గ్లాస్ ఖచ్చితంగా తాగుతారు. మీకు ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.